అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నేను ఈరోజు చెప్పబోయే తంత్ర ఏంటంటే, ఇది అమావాస్య, గురువారము, శుక్రవారము, పౌర్ణమి మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోవచ్చండి. ఈ తంత్ర చేయడం వల్ల మనకు ఐశ్వర్యము, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇంట్లో గొడవలు, చికాకులు అన్నీ పోతాయండి. డబ్బులు వచ్చినా మనకి ఇంట్లో నిలుస్తాయి, వృధాగా ఖర్చు అవ్వవు. ఒకవేళ ఖర్చు అయినా కానీ దానికి తగినట్టుగానే ఖర్చు ఉంటుంది. వృధాగా అయితే డబ్బులు ఖర్చు కావండి. మీ ఇంటి దగ్గరలో ఎర్ర మందారం చెట్టు ఉంటే తెచ్చుకోండి. ఎర్ర మందారం చెట్టు రెక్క మందారం అంటారండి. ఆ మందారం చెట్టు పువ్వులు ఒక 11 తెచ్చుకోండి. 11 ఆకులు తెచ్చుకోండి. తెచ్చుకునే ముందు ఆ చెట్టుకి మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఆ చెట్టుకి మొక్కుకొని ఆకులు ఆ పువ్వులు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత అమ్మవారిని మంచిగా అలంకరించుకోండి. అలంకరించుకున్న తర్వాత ఆకుపైన కొంచెం చున్నము, కొంచెం పక్క ఒక ప్లేట్లో కొంచెం పసుపు, కొంచెం చున్నము, గంగాజలం ఉంటే గంగాజలము, లేకుంటే రోజ్ వాటర్ అయినా, అవి కూడా లేవు అంటే మంచినీళ్ళైనా కలిపేసి ఆ ఆకుపైన ఓం రాయండి. ఓం రాసి ఆ 11 ఆకులపైన 4 ఇలాచీలు పెట్టి ఆ 11 ఆకులు ఒక పువ్వు ఒక్కొక్క ఆకుపైన పెట్టి అమ్మవారికి సమర్పించుకోండి. మనసారా అమ్మవారిని మొక్కుకోండి. వీలైతే నేతి దీపం పక్కన ఒక 5 నిమిషాలు వెలిగినా పర్వాలేదండి. చాలా పుణ్యం అండి. నేతి దీపం వెలిగించుకోండి. తరువాత వేరే దాంట్లో కొంచెం మనం నువ్వుల నూనె వేసి కూడా ముట్టించుకోవచ్చు. నేతి దీపం మాత్రం ఒక్క సెకండ్ వెలిగినా పర్వాలేదండి. నేతి దీపం పెట్టుకోండి అమ్మవారికి. తెల్లవారి ఆ పువ్వులు, ఆ ఆకు, ఆ ఇలాచీలు ఒక ఎర్రని కలర్ వస్త్రంలో కట్టి మూట కట్టేసి మీరు డబ్బులు పెట్టే ప్లేస్లో పెట్టుకోండి. వాటిని మంచిగా ఉన్నప్పుడే మనం తగిలే చోటనే పెట్టుకోవాలండి. కుదరని పక్షాన దేవుడి మందిరంలో ఎక్కడో ఒక చోట పెట్టుకున్నా కూడా మంచిదేనండి. రోజు ధూపదీప నైవేద్యాలు వేయండి. చూడండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందో మీకే తెలుస్తుంది. మీ ఇంట్లో మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏది చేయగానే మార్పు కనిపించదండి. మనం ఏ పూజ చేసినా 41 రోజన్నా లేకుంటే 3 నెలలన్నా టైం పడుతుందండి. మనం అనుకుంటాము ఇంత చేసాము ఏం మార్పు కనిపించట్లేదు ఏంటి అని అనుకుంటాం. కోపం వస్తుంది. అలా కోపం రానివ్వకండి. మెల్లగా అయినా కానీ పని అవుతుంది. ఏదన్నా పెట్టగానే రాదు కదండి. చూడండి, ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.